హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన సింపుల్ ఎల్లిగడ్డ కారం. కావాల్సినవి ఎల్లిగడ్డలు, కారపొడి, ఉప్పు, కొంచెం ఆయిల్ అండి. నోరు పని చేయనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కాస్త ఎల్లిగడ్డ కారం దంచుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా ఏముంటుందండి. చూపిస్తాను, జస్ట్ వెయిట్. ఎల్లిగడ్డలు చూడండి, చాలా మెత్తగా దంచుతున్నాడు. అక్కడ ముక్కలు కాకుండా చాలా మెత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది తినేటప్పుడు కూడా. అన్నంలో కలుపుకోవడానికి కానీ జొన్న రొట్టెకి కానీ చాలా బాగా వస్తుంది. చూడండి, ఎల్లిగడ్డలు ఇంత మెత్త వస్తే సరిపోతుంది. ఎల్లిగడ్డలు దంచిన తర్వాత కారపొడి, టేస్ట్ తగినంత ఉప్పు, పైన పచ్చి ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు అనుకోకండి, దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ కలుపుకోవాలి. చూడండి, ఎల్లిగడ్డ కారం, ఎల్లిగడ్డలు కనిపిస్తున్నాయండి. ఇట్లా కొంచెం కనిపించేటట్టు ఉంటేనే బాగుంటుంది తినడానికి. ఈ ఎల్లిగడ్డ కారం వచ్చేసి అన్నంలో తినొచ్చు, జొన్న రొట్టెలో తినొచ్చు, మీ ఇష్టం అండి. ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దగ్గు జలుబు అయినప్పుడు తినడం వల్ల ఏంటంటే గొంతు ఇంకా చాలా ఫ్రీ అయిపోతుంది. ఎల్లిగడ్డతోటి ఆ ఘాటుతోటి ఒంటికి కూడా చాలా మంచిదండి ఎల్లిగడ్డ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.